అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అరౌండ్ 4:45 మార్నింగ్ ఈరోజు టైంలో మన వంజంగి కాంతమ్మ బస్ షెల్టర్ దగ్గరలో ఉన్నటువంటి రోడ్డు పైన ఉన్నటువంటి బౌల్డర్స్ రోల్ అవ్వడం వలన రోడ్ డ్యామేజ్ అయింది. సేమ్ టైం ఈ బౌల్డర్స్ అన్నటువంటివి రోడ్డుపై నిలబడడం వలన కొంత ట్రాఫిక్ రోడ్ అబ్స్ట్రక్షన్ కూడా జరిగింది. దీనిపై వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఆర్ఎన్బి శాఖ సహకారంతో, అలాగే మన రెవెన్యూ వాళ్ళ సహకారంతో ఇమీడియట్గా ఇక్కడ రష్ అవ్వడం జరిగింది. జేసీబీస్ రిమైనింగ్ ఎక్విప్మెంట్తో ఇక్కడికి వచ్చి ఇమీడియట్గా ఏవైతే అబ్స్ట్రక్షన్ ఉన్నటువంటి స్టోన్స్, ఈ బౌల్డర్స్ని ఇమీడియట్గా తొలగించడం జరిగింది. తొలగించి ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎటువంటిది లేకుండా జరిగింది. సో ఇష్యూస్ అయితే ఇక్కడ ఏం లేవు. ప్రజెంట్ అయితే రోడ్ అనేటువంటిది పార్షియల్గా కొంత డ్యామేజ్ అయ్యి ఉండడం వల్ల ఏంటంటే 2 వీలర్స్ని, బైక్స్ని, ఆటోస్ని, జీప్స్, కార్స్ని అలౌ చేస్తున్నాం. హెవీ వెహికల్స్ అయితే ఇక్కడ కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రస్తుతానికి ఆపడం జరిగింది. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వలన వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్యని ఫేస్ చేయడానికి పాడేరు పోలీస్, మా జిల్లా ఎస్పీ సార్ శ్రీ అమిత్ బర్దార్ సార్ ఆధ్వర్యంలో పూర్తి సన్నద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలు ఎవరు ఆధైర్యపడొద్దని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఇమీడియట్గా పాడేరు పోలీస్ అలానే కంట్రోల్ రూమ్ కూడా అప్రోచ్ అవ్వాలని చెప్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.